హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అందరికీ ఇష్టమైన ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీలో కొత్తగా ప్రిపేర్ చేసేది ఏముంది అని మీకు అనిపించవచ్చు. ఇందులో ఏ మాత్రం రవ్వను వాడమండి, కానీ రవ్వతో చేసిన ఇడ్లీ ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది. అందులోనూ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటంటే తిరుపతి బండ్ల మీద అమ్మే స్పెషల్ ఇడ్లీ ఉంటుంది కదా, అదనమాట. దీన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని సాఫ్ట్ ఇడ్లీ రెసిపీని చూసేద్దాం పదండి. ముందుగా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మినపగుళ్ళు క్వాలిటీ గలవి తీసుకున్నాము అంటే ఇడ్లీ సాఫ్ట్గా, అలాగే మనకి పప్పు అనేది ఉరుమవుతుంది. మనం తీసుకునే మినపగుళ్ళని బట్టే మనకి ఇడ్లీ వస్తుందనే విషయాన్ని గమనించాలి. దీన్ని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి ఈ పప్పుని 4 గంటల పాటు నాననివ్వాలి. 4 గంటలకు మించి నానే అవసరం ఉండదండి. కరెక్ట్గా 4 గంటలు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఏ కప్పుతోటైతే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోండి. ఈ బియ్యం నేను ఇడ్లీ బియ్యాన్ని వాడుతున్నాను. ఈ బియ్యం మనకి సూపర్ మార్కెట్లో, పచారీ షాప్లో ఎక్కడైనా సరే ఇడ్లీ బియ్యం అని చెప్పి అడిగితే ఇస్తారండి. లేదు అంటే ఈ ప్లేస్లో మీరు రేషన్ బియ్యాన్నైనా లేక మీరు ఇంట్లో వాడే ఏ బియ్యమైనా తీసుకోండి. 4 కప్పుల వరకు తీసుకోండి. అంటే మనం పప్పు 1 కప్పు తీసుకుంటే 4 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోండి. వీటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత మరలా మంచినీళ్ళు పోసి ఈ బియ్యాన్ని కూడా 4 గంటల పాటు కరెక్ట్గా నాననివ్వాలి. బియ్యం కూడా 4 గంటలకు మించి నానే అవసరం ఉండదండి. పప్పు ఎంతసేపు అయితే నానబెడుతున్నామో బియ్యాన్ని కూడా అంతసేపే నానబెట్టుకోవాలి. చూడండి, 4 గంటలు అయ్యేటప్పటికి పప్పు చక్కగా నానిపోయి ఉంటుంది కదా. మనకి చలికాలం పిండి పొంగదు అని అనుకుంటాం కదా. పిండి పొంగడం కోసం ఒక చిన్న టిప్ చెప్తాను. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నా, గ్రైండర్లో వేసుకున్నా కానీ పప్పులో నీళ్ళు ఏమీ రాకుండా పప్పును మాత్రమే వేసుకోండి. వేసుకొని మనం పప్పు నానబెట్టినప్పుడు మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళనే 1 కప్పు వరకు పోసుకోండి. నీళ్లు కూడా కరెక్ట్గా కొలతతో పోసుకున్నట్టయితే మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాల వరకు గ్రైండర్నైనా మిక్సీనైనా సరే, ఒకవేళ మిక్సీ అయితే కనుక మధ్య మధ్యలో ఆపుకుంటూ రన్ చేయండి. గ్రైండర్ అయితే కనుక 15 నిమిషాలు రన్ చేయండి. కరెక్ట్గా 15 నిమిషాలు పప్పు గ్రైండర్లో వేసిన తర్వాత మీరు ఏ పని చక్కబెట్టుకున్నా 15 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే పప్పు కరెక్ట్గా నలిగి ఉంటుందండి. అలాగే ఇందులోకి నీళ్లు కూడా ఎక్కువ తక్కువ ఏమవకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా నలగాలి. అలాగే నీళ్లు కూడా మనం పోసిన నీళ్లు కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా నలిగిన పిండిని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే గ్రైండర్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యాన్ని కూడా ఏమాత్రం నీళ్లు రాకుండా బియ్యం మాత్రమే వేసి రుబ్బుకోండి. అలాగే ఇందులో కూడా మనం నీళ్ళని కొలతగానే వేసుకుంటామండి. 3 కప్పుల వరకు బియ్యం నానబెట్టినప్పుడు బియ్యంలో పోసిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని 3 కప్పుల వరకు వేసుకోండి. మనం ఇదే నీళ్ళతోటి గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి అనేది తొందరగా పులుస్తుంది. చూసారు కదా, మినపగుళ్ళకైతే 1 కప్పు నీళ్లు, బియ్యానికైతే 3 కప్పుల వరకు నీళ్లు. అలాగే బియ్యం నలగడానికి కూడా 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. అంతకు మించి ఎక్కువసేపు రుబ్బారు అంటే మీకు ఇడ్లీ అనేది సాగుతూ వస్తుందన్నమాట. చూడండి, 5 నిమిషాల తర్వాత చూసినట్టయితే ఈ విధంగా రవ్వగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మినప్పప్పుని రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ మినపప్పుని గ్రైండర్ని రన్నింగ్లోనే పెట్టి మినపప్పు మొత్తాన్ని వేసేసుకోండి. అంటే రుబ్బు మొత్తాన్ని వేసేసుకొని 1 నిమిషం పాటు రన్ చేసి గ్రైండర్ ఆపేసిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని వేరే బౌల్లోకి తీసుకోండి. చూడండి, పిండిలో నీళ్లు ఏమాత్రం తక్కువ ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోయినాయి కదా. నేను ఇప్పుడైతే ఉప్పు వేయలేదండి. ఒకవేళ మీకు ఉప్పు వేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు వేసేసుకోండి. 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట. ఒకసారి చేత్తో బాగా 1 నిమిషం పాటు కలిపేసిన తర్వాత అడిగిన ఒక ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకోండి. ఎందుకంటే పిండి పొంగిన ప్లేట్లోకి పడుతుంది. పైన మూత పెట్టేసి కరెక్ట్గా 6 నుంచి 8 గంటల పాటు ఈ పిండిని పులియనివ్వండి. అంతకు మించి కూడా పులిసే అవసరం ఉండదు. మనం ఆల్రెడీ నానబెట్టినప్పుడు వేసిన నీళ్ళతోనే పిండిని రుబ్బుకున్నాం కాబట్టి పిండి అనేది ఖచ్చితంగా పొంగి తీరుతుంది. చూడండి, 8 గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు. పిండి చూసారు కదా ఏ విధంగా పొంగిందో. ఒకవేళ మీకు చలికాలం అసలు పొంగలేదు అని మీకు అనిపిస్తే కనుక ఇప్పుడు ఒక చిటికెడు వంట సోడాని వేసి కలిపేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులోకి నేను ఉప్పు వేయలేదు కదా,
1½ టీ స్పూన్ వరకు ఉప్పు ఖచ్చితంగా పడుతుందండి. లేదు అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చేసుకొని వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని పిండిని ఒకసారి బాగా కలిపేసుకోండి. పిండిలో గాలి ఉన్నప్పుడు ఇడ్లీ వేసామనుకోండి ఇడ్లీలు అడిగిపోయినట్టు వస్తాయన్నమాట. అందుకని పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు పోసి మూత పెట్టుంటాం కదా. ఇప్పుడు ఇడ్లీ రేకులకి నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇడ్లీ రేకులకి నూనె రాసుకునేటప్పటికి ఇడ్లీ పాత్రలో నీళ్లు కూడా కరెక్ట్గా మరుగున్నాయి. ఇప్పుడు ఇడ్లీ రేకును పెట్టుకొని దీంట్లోకి మనకి కావాల్సిన సైజులో ఇడ్లీలను వేసుకోవడమే. ఫుల్గా అయితే ఫిల్ చేయొద్దు, కనీసం పావంతు ఖాళీ ఉండేట్టుగా ఫిల్ చేసుకోండి. ఎందుకంటే ఉడికినప్పుడు మనకి ఇడ్లీలు పొంగుతాయి కదా, పొంగి బయటకు వచ్చి ఒకదానికొకటి అతుక్కుపోకుండా రౌండ్గా చక్కగా రావాలి అంటే మీరు ఒక పావంతు ఖాళీ ఉండేట్టుగా ఇడ్లీ రేకుల్లో పిండిని నింపుకోండి, సరిపోతుంది. చూసారు కదా. అయితే మనం మామూలు ఇడ్లీ అయితే కనుక 10 to 12 మినిట్స్ కదండి. ఈ ఇడ్లీకి 15 మినిట్స్ ఖచ్చితంగా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి 15 నిమిషాలకి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో కదా. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. నేను చెప్పే ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే మీరు ఎప్పుడూ ఇడ్లీ చేయని వాళ్ళైనా, బిగినర్స్ అయినా, లేకపోతే బియ్యంతో ఇడ్లీ చేస్తే బాగా రావట్లేదు అనుకున్న వాళ్ళైనా ఎవరికైనా కూడా చాలా బాగా వచ్చి తీరుతుంది. చూడండి ప్రతి ఇడ్లీ కూడా ఎంతో సాఫ్ట్గా చక్కగా రౌండ్ షేప్లో చాలా బాగా వచ్చాయి కదా. మీకు నచ్చిన చట్నీతోటి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, చూసేయండి. ఇంకా ఇడ్లీ చూసినట్టయితే మీకే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది. అసలు మనం బియ్యంతో చేస్తాము అంటే కూడా ఎవ్వరూ నమ్మలేరు, అంత బాగా వస్తాయి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ప్రతి టిప్ని ఫాలో అవుతూ 100% రెసిపీని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.